శుభములు కలుగు నీకు. రండి బాబు రండి. అరే అమ్మో. హే, ఇది నాకేం సంబంధం లేదు. నేనే వాడట్లేదు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే చెప్తుంటే అర్థం కాదా? ఆ శేఖర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. తనే ఆడుతున్నాడు, నేను కాదు. హే శేఖర్, చెప్పు. శేఖర్ ఈ పేకాట వల్ల, పందాల వల్ల ఎన్నో వందల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలా ఆడేవాళ్ళని ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. హే నోర్మయ్, నేను ఆడట్లేదని చెప్తుంటే వినవా? నాకు అసలు ఈ ఆటే రాదు. నువ్వెన్ని మాటలు చెప్పినా నీ చేతిలో పేకలు అబద్ధాన్ని నిజం చెయ్యలేవు. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మొహం పగిలిపోద్ది. అదేదో పోలీసులకే చెప్పు. సార్, ఎస్ఐ గారు. ఇతను అరుంధతి దేవి గారి కొడుకు అనుకుంటా. అవును ఎస్ఐ గారు, మా అమ్మ అరుంధతి దేవి, ది గ్రేట్ బిజినెస్ ఉమెన్. భలే దొరికింది తిమ్మింగలం. కానిస్టేబుల్స్, ఇతను అరెస్ట్ చేయండి. హే వదలండి. అరే వదలండి. కళ్యాణి, ఈ విషయం మా అమ్మకి తెలిసిందంటే మీ అందరికీ మామూలుగా ఉండదు. ఏమయ్యా, ఆవిడికి తర్వాత చెప్పొచ్చు కానీ ముందు నువ్వురా. కోర్టులో చూసుకుందాం. అమ్మ అరుంధతి. ఆగు కళ్యాణి, ఫోన్ ఇవ్వు ఫస్ట్. నేనివ్వను. ఏయ్, ఏంటి పొద్దున్నే మీ గోలా? గొడవ కాదు మమ్మా, కళ్యాణి నా ఫోన్ లాక్కుని పరిగెడుతుంది. ఏ ఫోన్లో రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా ఫోన్లో రహస్యాలు ఏముంటాయి? ఏమీ లేవు. మరి ఫోన్ తీసుకుంటే నా వెంట ఎందుకు పరిగెడుతున్నావక్క? చరణ్ గారి ఫోన్ చేస్తుంటే నువ్వెందుకు తీసుకుని పరిగెడుతున్నావు? పండగ రోజు కూడా ఆయనకి నీతో పనేంటి? పనే ఉంటుంది. పండగ విషయం చెప్పడానికి చేసుంటారు. అంతేనా? అంతే కాకపోతే ఇంకేముంటుంది? ఫోన్ ఇటువు. నీ పోలీస్ డౌట్లు నువ్వును. పాపం ఆయన ఏమనుకున్నారో ఏమో. వారాహి, చెప్పమ్మా. నువ్వొకసారి జయసింహ గారింటికి వెళ్ళు. చరణ్ గారింటికా? హ్మ్. హ్మ్. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. కళ్యాణి, సునైనా ఏది? రెడీ అవుతానని గదిలోకి వెళ్ళి గంట అయ్యింది, ఇంకా బయటికి రాలేదు. నేను ప్రాణాన్ని చంపేస్తుంటే ఎవరో రికార్డ్ చేశారు. అంటే అక్కడ నాకు తెలియకుండా ఇంకో మనిషి ఉన్నారు. అతనే శవాన్ని కూడా దాచేసి ఉంటాడు. ఎందుకు దాయాలి? అతనికి ఏం కావాలి? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? నన్నేం చేద్దామనుకుంటున్నాడు? నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు?
రెడీ అవుతానని చెప్పి లోపలికొచ్చి గంట అయిందంట కదా. సునైనా, ఏంటమ్మా ఇది? అలా ఉన్నావెందుకు? ఏమైందమ్మా? నాకేమైందమ్మా? నేను బాగానే ఉన్నాను. లేదు, నువ్వు బాలేవు. నీ మొహం చాలా కంగారుగా ఉన్నట్టు, బాగా ఏడ్చినట్టు ఉంది. చెప్పమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా. చెప్పు సునైనా, ఏం జరిగింది? ఏదన్నా ఉంటే దాయకుండా నాతో చెప్పమ్మా. ఏం లేదమ్మా. సునైనా, ఏమైందమ్మా? అమ్మా, సునైనా, ఏడవద్దమ్మా. నువ్వేం కంగారు పడుకో. ఏం జరిగిందో చెప్పమ్మా. అమ్మా, నేను మీరు ఏ తప్పు చేయరని తెలుసమ్మా. నా కూతుళ్ళు నిజాయితీగా ఉంటారు. చెప్పమ్మా. అమ్మా, ప్రణయ్ కనిపించకుండా వెళ్ళిపోయాడు కదా. ఆ, అయితే మరేమో చెప్పమ్మా. పర్వాలేదు, చెప్పు. అదే అమ్మా, చాన్నాళ్ల తర్వాత నాకు జాబ్ వచ్చింది కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకా నువ్వెంత కంగారు పడుతున్నావు? అవునమ్మా, మరి నా జాబ్ వల్ల వచ్చే డబ్బులు రాకుండా పోతాయి. మళ్ళీ నాకు జాబ్ ఎప్పుడు వస్తుందోనని చాలా టెన్షన్గా ఉందమ్మా. పిచ్చి పిల్ల, నేనింకా ఏదో దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నావని చాలా కంగారు పడిపోయాను. దీనికోసమా నన్నెంతలా భయపెట్టేశావు? ఉద్యోగం సంగతి తర్వాత చూద్దాంలే కాని పండగ పూట పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు తల్లి. చక్కగా తయారవ్వు. అక్క వాళ్ళందరూ తయారైపోయి చక్కగా ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారు. సరేనా? సరే అమ్మా. త్వరగా రా. ఎవరమ్మా ఫోన్? ప్రణయ్ లేడు కదా. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫ్రెండ్ అమ్మా, పండగ కదా, విషెస్ చెప్తూ మెసేజ్ పెట్టింది. సరే. ఆశ్రమం హాస్పిటల్ రోడ్లో కొత్త వంతెన పక్క నుంచి లోపలికి వస్తే కొంచెం దూరంలో ఒక ఇల్లు కనిపిస్తుంది. రేపు నువ్వు అక్కడికి రావాలి. రాకపోతే నీ మర్డర్ వీడియోని పోలీసులకి పంపిస్తాను. అమ్మా, అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అమ్మా, అమ్మా అరుంధతి. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, అయిపోయిందమ్మా, దారుణం జరిగిపోయింది. ఏయ్, ఏం జరిగింది? విక్కీ ఏడి? ఇంకెక్కడ విక్కీ అమ్మా, బాబుని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. పోలీసులు విక్కీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అదేనమ్మా, మేము సరదాగా తోటకెళ్ళామా,
అక్కడేమో అందరూ పేకాట ఆడుతున్నారు. ఇందులో పోలీసులు వచ్చారు. వాళ్ళకెవరూ దొరక్క పక్క నుంచి చూస్తున్న విక్కీ బాబుని పట్టుకున్నారు. వాళ్ళకెంత ధైర్యం! నేరం చెయ్యని నా విక్కీని అరెస్ట్ చేస్తారా? విక్కీకి అసలు కార్డ్స్ ఆడడమే రాదు. అలాంటి వాణ్ణి ఎలా తీసుకెళ్తారు? ఇదంతా కృష్ణమ్మ కూతురు కళ్యాణి చేసిన నిర్వాహం తల్లి. కళ్యాణి అక్కడికి పోలీసులను తీసుకొచ్చింది. పక్కనే నిలబడ్డ విక్కీబాబు చేతిలో పేకలు పెట్టి పోలీసులకు అప్పచెప్పింది. వాళ్ళని నేను వదిలిపెట్టను. పండుగ రోజు కూడా నా ఇంట్లో సంతోషం లేకుండా చేస్తున్నారు. విక్కీ అసలే సెన్సిటివ్. చెయ్యని తప్పుకి ఒక్క మాట అంటేనే తట్టుకోలేడు. అలాంటిది పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమైపోతాడు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అమ్మా కృష్ణమ్మ ఇంటికేనా? నేను రానా? నా విక్కీ పోలీస్ స్టేషన్లో ఉంటే నేను కృష్ణ తులసి ఇంటికి ఎందుకు వెళ్తాను? ముందు నా విక్కీని విడిపించి తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను. ఏయ్, మీకు కొంచెం కూడా మంచితనం అనేది లేదా? మీ ఇంట్లో ఒక్కరికి కూడా మా జోలికి రాకపోతే నిద్ర పట్టదా? ఎప్పుడు మమ్మల్ని నాశనం చేయాలని ప్లాన్తో రెడీగా ఉంటారా? ఏయ్, నువ్వేం మాట్లాడినా మీకు ఎవరి వల్ల నష్టం జరిగిందో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడు. వాళ్ళందరితో నన్ను కలిపి మాట్లాడుకు. నీకు మర్యాదగా ఉండదు. ఏయ్, నువ్వు ఎన్ని చెప్పినా మీరంతా ఒక్కటే. మీ వారాహి నా చరణ్ మనసుని విడిచేసింది. ఇప్పుడు ఆ కళ్యాణి మా విక్కీ మీద పగపట్టింది. వాళ్ళెంత చేసినా నువ్వు మాత్రం ఇక్కడే మా ఇంట్లోనే సిగ్గు లేకుండా ఉంటున్నావు. రేఖా, ఇది నా ఇల్లు. నోర్ముయ్. నీ ఇల్లైతే నీ ఇంటి మనుషులకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అంత నటన. ఇక్కడ మాతో మంచితనం నటించడం, అక్కడ మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు అందించడం. రేఖా, తెలిసి తెలియకుండా నోటికేదొస్తే అది మాట్లాడుకు. నువ్వు చెప్పకుండా విక్కీ తోటకెళ్లాడని కళ్యాణికి ఎలా తెలుస్తుంది? కరెక్ట్గా విక్కీనే ఎలా పట్టుకున్నారు? చూడు, ఇప్పుడు కాదు, పోలీసులు అరెస్ట్ చేశారని ఫీల్ అయి విక్కీ ఏదైనా చేసుకున్నాడో అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మా హాసిని, పాపం నువ్వు మంచిదానివేనమ్మా. కానీ ఏం చేస్తాం? నీ పుట్టింటి వల్ల వీళ్ళంతా నిన్ను కూడా చెడ్డదానివి అనుకుంటున్నారు. నువ్వు ఏ నేరం చేయకపోయినా నిన్ను తిడుతున్నారు. ఆయన నీది కూడా తప్పుందిలేమ్మా. ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. మరి నీ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది కదమ్మా. కృష్ణమ్మ వాళ్ళు ఏం చేసినా నువ్వు ఎలాంటి రియాక్షన్ లేకుండా అంతా సైలెంట్గా చూస్తూ ఉంటే
మరి నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది కదమ్మా. అయినా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసింది ఎవరిని? నీ భర్తని. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏ విక్కీ నీ భర్త కాదా? నిజంగా వీళ్ళు భయపడుతున్నట్టు విక్కీ ఏమైనా చేసుకుంటే తెగేది నీ తాడే కదా. చూడమ్మా, నీకు మీ అమ్మ మీద మీ అక్క మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నీకు దిక్కు ఈ ఇల్లు ఒక్కటే అన్న విషయం మాత్రం మర్చిపోకు. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమైనా ఉందేమో ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు విక్కీ పక్కన నిలబడతావో మీ వాళ్ళకు సపోర్ట్గా ఉంటావో నువ్వే తెలుసుకో. అమ్మా హాసిని, నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి స్ట్రాంగ్గా చేయకపోతే నీది నటనే అని ఆ రేఖ మాటలు నిజమైపోతాయి. జాగ్రత్త అమ్మా. కృష్ణమ్మ చేతి వేళల్లో ఒకవేళ పూర్తిగా విరిగిపోబోతోంది. కృష్ణమ్మ వీక్ అయిపోతుంది. గట్టిగానే మట పెట్టాం, వర్కౌట్ అవుతుంది. ఏంటి, అల్లుడు గారిని అరెస్ట్ చేయించావా? ఏమ్మా, నువ్వు చేసిన పని వల్ల ఎలాంటి ఫలితం చూడాలో తెలుస్తుందా నీకు? తెలీదమ్మా. విక్కీ అక్కడున్నాడని నాకు తెలీదు. అసలు ఉంటాడని ఊహించలేదు. తోటలో పేకాట జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఎస్ఐ గారికి మెసేజ్ చేసి అక్కడికి రమ్మన్నాను. తోటలోకి వెళ్ళి చూస్తే అక్కడ విక్కీ ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడంలో చట్టపరంగా న్యాయం ఉండొచ్చు, కానీ మన కుటుంబ పరంగా అరుంధతి గారి దృష్టిలో అది చాలా పెద్ద అన్యాయంగా కనబడుతుంది. అక్క, అతను నాకు బంధువని అతనొక్కడిని వదిలేమంటే అది నా ఫ్యూచర్కి డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. కళ్ళ ముందు నేరాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా పెద్ద నేరమే. ఒక నేరస్తుడికి సపోర్ట్ చేస్తే రేపు పోలీస్గా నన్ను ఎలా సెలెక్ట్ చేస్తారు? సునైనా, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనా? ఏం లేదు, నాకేం టెన్షన్ లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. ఉన్నాను. అమ్మా, మనం ఎవ్వరం కూడా టెన్షన్ పడక్కర్లేదు. అరుంధతి గారు వస్తే అప్పుడు సమాధానం చెప్దాం. మా అత్తగారు ఎందుకు వస్తారు? హాసిని, హాసిని, గుమ్మం బయట ఆగిపోయేవింటమ్మా, లోపలికి రా. నన్ను మా అత్తగారు సాగనంపితే నేను రాలేదు ఇక్కడికి, పంపితే వచ్చాను. అంటే ఏ అర్థం కాలేదా? అవునులే, మీ అందరికీ నా బాధ ఎందుకు అర్థం అవుతుంది? అమ్మా హాసిని, నువ్వు ఎందుకొచ్చినా
ఇది నీ పుట్టిల్లు, శత్రువిల్లు కాదమ్మా. నిన్ను బాధ పెట్టే పనులు ఎప్పుడు చెయ్యము. పుట్టిల్లనేది ఒకటుందనే నమ్మకం నాలో నుంచి ఎప్పుడూ తీసేశారు మీరందరూ. అమ్మా, ఇలా గుమ్మం బయటే నిలబడి మాట్లాడితే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. పైగా పండగ పూట ఇంటికొచ్చి పండగ ఒకటి ఏడ్చిందేంటి నా మొహానికి? 10 మంది అనుకుంటారంట. 10 మంది. ఆ 10 మంది కోసమే కదా నా బ్రతుకులు ముంచారు. అదే చాలదని నేను ఆ ఇంట్లో ఎక్కడ సుఖపడిపోతున్నానో అని డౌట్ వచ్చినట్టుంది. అందుకే ఇప్పుడు విక్కీని అరెస్ట్ చేయించి నన్ను టార్చర్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. వెళ్ళి విక్కీని విడిపించి తీసుకురండి. విక్కీని విడిపించి తీసుకురాకపోతే ఖచ్చితంగా విక్కీ మనందరిని వదిలి వెళ్ళిపోతాడు. నేను విడోగా మిగిలిపోతాను. విడిపించి తీసుకురావడం అనేది మీ బాధ్యత. అది జరగకపోతే నేను మిమ్మల్ని వదలను.